సీఎం రేవంత్ రెడ్డి ప్రజలను తప్పుదో పట్టిస్తున్నారని పీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ మండిపడ్డారు. అబద్దాలు మోసాలు పునాదుల మీద రేవంత్ రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. అసెంబ్లీ వేదికగా పచ్చి అబద్దాలు చెప్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 6 గ్యారంటీలపై కాంగ్రెస్ సర్కార్ మళ్లీ మోసం చేసిందని విమర్శించారు. అబద్దాలు ఉన్నాయని అన్నా, నేను ఇంతే అన్నాను. అబద్దాలు ఉన్నాయి, అబద్దాల చిట్టా అన్నా. అంత పెద్ద మనుషులు లేచినారు, పటేల్ అంతా లేచి నిలబడి, ధన్మన్ నిలబడి, నువ్వు అబద్ధం అంటున్నావు, అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ మాట్లాడుతున్నావు, దిస్ అగైన్స్ ది ప్రొసీడింగ్స్ అండ్ ద ప్రాసెస్ అండ్ ప్రొసీజర్స్ ఆఫ్ ది పార్లమెంట్, కాబట్టి నువ్వు ఇట్లా మాట్లాడొద్దు అని అంటే, సరే నేను అబద్ధం అయితే నేను విత్డ్రా చేసుకుంటా, మరి ఏమనాలా, మరి ఉన్నది లేనట్టు అంటే ఏమనాలంటే సత్యదూరం అనాలా అన్నారు. సరే భయ్ సత్యదూరమే అంటున్నాను, నేను సత్యదూరమే అన్నా. దీన్ని ఏమనాలి రేవంత్ రెడ్డి గారు చెప్పాలి. నేను అబద్ధాన్ని అబద్ధం అంటే పార్లమెంటరీ లాంగ్వేజ్ కాదు, డిరగేటరీ లాంగ్వేజ్, అండ్ దెన్ ఇట్ విల్ బి అవుట్ ఆఫ్ ద రికార్డ్స్ అని చెప్పారు. ఇది రికార్డులో ఉంది. వాళ్ళ నిన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన వీడియో, దిస్ ఇస్ ఫ్రమ్ ద ఫ్లోర్ ఆఫ్ ది అసెంబ్లీ. నేను 3,47,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చినా, అందులో 3,30,000 రూపాయలు నేను కట్టినా అని చెప్పని అబద్ధం ఆడుతుంటే ఎవరికి పోయి చెప్పుకోవాలా? ఏ తలకాయ పోయి ఏ రాయి గుద్దుకొని తెచ్చుకోవాలా? ముఖ్యమంత్రి అబద్ధాలు ఆడితే ఎట్లా? కేవలం వాళ్ళ అసమర్థతను కప్పిపుచ్చుకోవడం కోసం. హీఈస్ ట్రయింగ్ టు ప్రూవ్ ఎ పాయింట్, యూ షుడ్ అండర్స్టాండ్. నేను 3,47,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చి 3,30,000 కోట్ల రూపాయలు నేను అప్పు తీర్చినా, కేవలం 17,000 కోట్ల రూపాయలు మాత్రమే నేను ప్రజల కోసం వాడుకున్నా అని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు ఏం చెప్తున్నారు అంటే, ఐ డోంట్ హ్యావ్ మనీ ఫర్ మహాలక్ష్మి పథకం. మా అమ్మలకు నేను 2,500 రూపాయలు ఇచ్చే మహాలక్ష్మి పథకానికి కానీ, నిరుద్యోగులకు 4,000 రూపాయలు ఇచ్చే ఒక పథకాలకు కానీ, లేకపోతే పెన్షన్లు 4,000 రూపాయలు ఇవ్వడానికి కానీ, మొత్తం గ్యారంటీలు అమలు చేయడానికి కానీ, లేకపోతే 420 వాగ్దానాలు అమలు చేయడానికి కానీ నాకు చేత కాదు అని చెప్పడానికి మనసొప్పక తప్పుడు లెక్కలతో ఇవాళ అసెంబ్లీని, ప్రజలను తప్పుదోవ పట్టిస్తా ఉన్న రేవంత్ రెడ్డిని ఏం చేయాలో మీరే ఆలోచించారు. గవర్నర్ ప్రసంగం అంతా అబద్ధాలు ఉన్నాయని అన్నా, నేను ఇంతే అన్నాను. అబద్ధాలు ఉన్నాయి, అబద్ధాలు